పాత పద్ధతికి ఇచ్చారు. అక్కడ కూడా ఇదే పద్దాక ఓడిపోయినోడల్లా ఇదే పాయింట్లు చెప్తూ ఉండటం వల్ల వచ్చినటువంటి అంశం. అంటే ఎంతో కొంత ఇన్సెక్యూర్ లేకపోతే వాళ్ళు కూడా ఇటు వస్తారు. ఇప్పుడు బ్యాలెట్కి కూడా ఇన్సెక్యూరిటీ లేదా? బ్యాలెట్లకి ఇన్సెక్యూరిటీ లేదా? బ్యాలెట్లు దొంగ తయారు చేస్తే ఇచ్చి ప్రింట్ అక్కడ ఇచ్చిగా ఎవడు కాదన్నాడు. ఇప్పుడు ఇవాళ అల్ట్రా మోడర్న్ యుగంలో బ్యాలెట్లది పేపర్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, అదొకటి దగ్గర పెట్టుకుని దాంట్లో వేయకుండా అదే సేమ్ టైప్ తీసుకొచ్చి 100 గుద్దేసి అందులో వేసారనుకోండి, ఎవడు జవాబుదారి? అది అందులో తెరగట్టినే ఉంటదిగా. అందులో అయ్యే ఉంటాయి, రిగ్గింగ్ ఉంటాయి. రిగ్గింగ్తో పాటు దొంగ కూడా వేయచ్చు కదా. ఎవరు కాగితానికి సాక్ష్యం? నోట్లనే ప్రింట్ చేసాం మనం. ఇప్పుడు భారతదేశంలో నోట్ల రద్దు ఎందుకు జరిగింది? మనం ఏ పేపర్ అయితే వాడతామో అదే పేపర్తో పాకిస్తానోడు నోట్లు ముద్రించాడు, మన నోట్లు ముద్రించాడు. అవి డూప్లికేట్ కాదు. డూప్లికేట్ అనేది కనిపెట్టచ్చు, ఒరిజినల్ పేపర్, ఒరిజినల్ ప్రింట్. ఇంకా మనం ఎట్లా కనిపెడతాం? అప్పుడు రద్దు అయిన తర్వాత సేమ్ టు సేమ్ డబ్బులు వచ్చేసినాయి. 20 కోట్ల ఎంతో, ఏది 220,000 కోట్ల ఎంతో కదా తగ్గింది, 2,000 కోట్ల ఎంతో.